Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 12, Chapter 13, Verse Sankhya 1. Sri Bhagavanu Vacha Sattvam Rajatamāyate Guna Buddhir Nachatmana Sattvenanya Tamohannat Sattvam Sattve Nachaivahi. అనువాదం తాత్పర్యం. శ్రీ భగవానుడు పలికెను, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే ప్రకృతి మూడు గుణములు భౌతిక బుద్ధికే కానీ ఆత్మకు చెందినవి కాదు. సత్వగుణము వృద్ధిపరచుకుంటే రజస్తమో గుణాన్ని జయింపగలడు. విశుద్ధ సత్వగుణ సాధించే అతడు సత్వగుణము నుండి కూడా ముక్తుడు కాడు. గుడ్నెస్, ప్యూర్ గుడ్నెస్. సత్వ ఇస్ గుడ్నెస్, శుద్ధ సత్వ, ప్యూర్ గుడ్నెస్ ఆర్ ట్రాన్సెండెంటల్. దివ్య గుణాలు, దివ్య గుణము, శుద్ధ సత్వం, కేవలం సత్వగుణం. సత్వగుణం ఈ భౌతిక జగత్తుకి లోబడి శుద్ధ సత్వము లేదా దివ్యగుణం, ట్రాన్సెండెన్స్. తో మహాభారత యుద్ధంలో హోరాహోరీ యుద్ధం జరుగుతుంది, పాండవులు. కానీ దాన్ని మనం రజోగుణం అనడానికిలా, తమోగుణం అనడానికిలా, కృష్ణుడి కోసం పనిచేస్తున్నారు. కృష్ణుడి కోసం పనిచేస్తుంటే ఏమైనా కూడా అదంతా కూడా శుద్ధ సత్వానికి. ఎందుకంటే అక్కడ లాభాపేక్ష లేకుండా, ఫలాపేక్ష లేకుండా, భోగాపేక్ష. నేను గెలిస్తే నేను అనుభవిస్తాను, నేను గెలిస్తే నాదవుతుంది, నాకు కావాలి కాబట్టి యుద్ధం చేస్తున్నాను. అర్జునుడు కృష్ణుడు ఎలా కావాలంటే అలా సరెండర్ అయిపోయినాడు. సరెండర్ అయితే ఆయన తన తెలివితేటలు, తన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయక్కర్లేదు. అయ్యో ప్రీతి క్యా కరే, కभी कुछ भूल जाते, कभी कुछ भूल जाते. हरे कृष्ण, हरे कृष्ण. पता नहीं ये छत्तीसगढ़ के बारे में सोचते रहे. हरे कृष्ण, हरे कृष्ण. तो तात्पर्य हो हरे कृष्ण. बड़ा रहे कम करे, नहीं बड़ा. हरे कृष्ण और थोड़ा हरे कृष्ण. భౌతిక జగత్తునందు సత్వగుణము ఎప్పుడు శుద్ధ రూపములో ఉండదు. శుద్ధ అంటే ఆత్మస్థాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మనస్సు ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత శుద్ధంగా ఉన్నా, మనస్సే మనస్సును దాటాల. ఎంత శుద్ధంగా ఉన్నా కూడా మనం ఆత్మను తెలుసుకోలేము. ఆత్మను తెలుసుకోవాలంటే లీప్ ఆఫ్ ఫెయిత్, శ్రద్ధతో మనం జంప్ చేయాలి. లేదు సార్, నేను చాలా పవిత్రంగా బతుకుతున్నా కాబట్టి గాంధీ గారు అనుకున్నాడు,
నేను చాలా నిజాయితీపరుణ్ణి, నేను నిస్వార్థపరుణ్ణి, నేను నా ఇంద్రియాలన్నీ బాగా కంట్రోల్ అయిపోయినాయి, నాకు ఎలాంటి స్వార్థం లేదు దేశం కోసం. కానీ ఆయన గీతను ఉన్నదన్నట్లు తీసుకోలేకపోయాడు. ఏమన్నాడు? రాసలీలలు చేసిన కృష్ణుడు, ఈ భగవద్గీత చెప్పిన కృష్ణుడు ఒకటైతే నేను ఆ కృష్ణుడు ఒప్పుకోడు అన్నాడు. అయిపోయాడు. అప్పటికే ఆయన భ్రష్టుడు అయిపోయినట్టు. రాసలీల కృష్ణుడు, గీత చెప్పిన కృష్ణుడు వేరు వేరే అయింది. ఆయన బృందావనంలో రాసలీలు చేశాడు. ఏమైంది మాతయ్య? టైం అయింది. వాళ్ళు రాలేదా డాక్టర్లు? డాక్టర్ రాలేదు వాళ్ళు. మీరు రాత్రి కూడా ఫోన్ చేశారు. మీరు అడగండి. మీరు వచ్చి భోజనాలు వడ్డిస్తారా, మమ్మల్ని కానించమంటారా? అదే ఒకసారి చెప్పండి. మీరు ప్రోగ్రాం అంతా మిస్ అయ్యారండి. వీళ్ళనా? వీళ్ళు కదా? నందిని, నాగేశ్వరరావు, వాళ్ళిద్దరి పేర్లు. నందిని, నాగేశ్వరరావు మీరేనా? వీళ్ళు కాదు. ఏం చదువుతున్నానా? ఏం చదువుతున్నా? మందిరం తెరుస్తారు, నైవేద్యం పెట్టారు. మందిరం తెరుస్తారు ఒక 5 నిమిషాలు. దగ్గర రండి. లేడీస్ దిస్ సైడ్ ఎదుర్కొండండి. ఏం చేస్తారు మీరు? అంటే మెకానికా? ఆమె కూడా ఉద్యోగం చేస్తుందా? వాట్ ఇస్ దట్? హెచ్పిసి ప్రైవేట్ కంపెనీ. పెట్రోల్ బంకులో మొదటిసారి వస్తున్నారే మందిరానికి? మొదటిసారి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు నెల్లూరులో? నెల్లూరులో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? అప్పుడు ఇప్పుడు దాకా రాలే. ఇప్పుడు ఏమి తెలీదా? ఈరోజు టైం వచ్చింది. ఏమవుతుందా మీకు? ఇస్కాన్ మందిరాలు ఈ రకంగా ఎడ్యుకేషనల్ సెంటర్స్. ఇక్కడ ఒక క్లీన్లీనెస్ స్టాండర్డ్స్, ఒక డిసిప్లిన్, పంక్చువాలిటీ, రెగ్యులారిటీ అండ్ ఎడ్యుకేషన్. బయట స్కూళ్ళు కాలేజీల్లో ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి గురించి చోటల్లా కొట్టుకు చూస్తున్నారు. హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్లని. ఒకటి నోరిపి మాట్లాడే దమ్ములు లేవు. వాళ్ళు అనుకుంటున్నారు మేము క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు ఇట్లంతా. కానీ మీరు ఒక 10 నిమిషాలు ఇస్కాన్ మందిరంలో కూర్చుంటే మేము కూడా చూడడానికి మత ప్రచారంలో ఉన్నట్టే ఉంది. అనగా మేము కూడా చూడడానికి
మత ప్రచారం. కానీ మేము మత ప్రచారం, మేము మతం మార్పిళ్ళు, ఇతర మతాల్ని నిందించడం, చులకం చేయడం, అంటే మీరు గొడవల్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు అంటే వాడు ఊరుకుంటాడే అండి. మీ మతం నాసిరకం అంటే వాడు కత్తి తీసుకొస్తాడు ఇంకోసారి అన్న, అంతే కదా. అంటే నిజంగా ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు జ్ఞానాన్ని ఇస్తారు. తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇది విషయం అని తెలుసుకుని వాళ్ళు ఫాలోయర్స్ అవుతారు. అంటే భగవద్గీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఇతరులకి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని పొందితే ఏం లాభం అయ్యా, మన అలవాట్లు మారడం, అంటే మీరు రోజు మందిరానికి వచ్చి అదేవిధంగా నేమంతా సారాయి దుకాణం కూడా పోతుంటే, క్లబ్ కూడా పోతుంటే, అంటే మందిరం పైన ప్రభావం ఏముంది మీ మీద? మందిరానికి పోతామంటే భగవంతుడి దగ్గరికి వస్తామంటే మీకు జ్ఞానం కలగాల, మీ స్వభావం మారాలా, మీ అలవాట్లు మారాలా, మీరు కూడా దేవుడిలాగా సమాజానికి నేనేం చేయాలా. భగవంతుడు అందరినీ చూసుకుంటున్నాడు. మీరు నిజంగా భగవంతుడు భక్తులైతే మనం ఈ సమాజానికి ఏం చేస్తే జనాలు సుఖంగా బతుకుతారు. అంటే మీరు దేవుడు అంటే మీకు నమ్మకం ఉంటే మీరు ఈ జన్మలోనే దేవుడి యొక్క అనుభూతిని పొందాలంటే మీరు ఈ జన్మలోనే, మీరు ఇప్పుడు ఏం వయసు మీకు? ఏం వయస్సు? 50. మీరు 50 ఏళ్ళ నుంచి ఒక రకమైన మెంటాలిటీతో ఉన్నారు. 50 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు కాదు, మనం 5 నెలలు కాదు, 50 రోజులు. 50 రోజులు అంటే నాట్ ఈవెన్ 2 months. మీరు 50 రోజుల్లో భగవద్గీత పద్ధతిలో మీరు చేసినట్లయితే 50 సంవత్సరాల్లో దొరకనటువంటి అనుభవం, 50 సంవత్సరాల్లో రానటువంటి మార్పు మీకు వచ్చిందంటే మీరు వెంటనే ఫాలోయర్ అవుతారా లేదా? వెంటనే అవుతారు. 50 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నా 50 రోజుల్లో ఇది కనబడుతుంటే పోగొట్టుకునే జీవితం అట్టకపోయింది. ఇంకా మనం పోగొట్టుకోదలుచుకోలేదు. డోంట్ వేస్ట్ టైం. ఇదే రైట్. అంటే మీరు పోయేప్పుడు నిజంగా మీరు ఆ పుస్తకం చదివి మీరు ఫ్రాంక్గా ఏం మొహమాటం లేకుండా జీవితంలో నేను ఎప్పుడు ఇటువంటి పుస్తకం చదవలేస్తాను అని మీకు అనిపిస్తే మీరు చెప్పేయండి. బస్ ఇంకా మేము కూడా వెనకాలేస్తామే. అందుకన్నా మేము మొదట్లో మీతో మాట్లాడేప్పుడు టైం వస్తే కానీ మీరు దర్శనం మేము కూడా క్లాస్ అయిపోతుంది. 2 పాయింట్. ఒకటి, ప్రజలు ఎన్నుకుంటారు, పార్లమెంట్లోకి ఎవరు పోవాలా? పీపుల్ విల్ డిసైడ్ హూ ఈజ్ గోయింగ్ టు పార్లమెంట్. అంటే ఎవరినైతే మీరు గెలిపిస్తారో వాడిపోయి పార్లమెంట్లో కూర్చుంటాడు. కానీ ఎవరైతే పిలుచుకుంటారో వాళ్ళు వచ్చి సత్సంగంలో కూర్చుంటారు. బిగ్ డిఫరెన్స్. జనాలు ఈ పనికి మాలంతా మెజారిటీగా ఎస్సీ ఉన్నవాడు కూర్చోబెడతాడు. కానీ ఎవరైతే దేవుడు ఎన్నుకుంటాడు, ఈ వ్యక్తి ఎన్ని జన్మల నుంచి చేస్తావు, ఇంక ఇప్పుడు నా దగ్గరికి రావడానికి టైం వచ్చింది, టక్ మీరు చెట్లు కూర్చుంటారు. మేమే మిమ్మల్ని పిలవాలా, కానీ ఎవరు మిమ్మల్ని చెప్పలా ఇస్కాన్ మందిరానికి పోయి రావాలి అంటే మీలో కొంత మంచితనం ఉన్నట్టుంది, టైం వచ్చినట్టుంది. ఆల్రెడీ నెక్స్ట్ స్టార్ట్. ఈ రోజు నుంచి ఏ 5% 10% మీరు వదిలేశారు,
అక్కడి నుంచి ఇంకా చకాచక ఎలా ముందుకు పోవాలి. ఇంకోటి, నేను కర్మలు చేయాలా, నేను జ్ఞానాన్ని పొందాలా, నేను ధ్యానం చేయాలా అని మీరు డిసైడ్ చేసుకుంటారు. వెదర్ ఐ వాంట్ టు డూ మెడిటేషన్, వెదర్ ఐ వాంట్ టు అటైన్ నాలెడ్జ్, జ్ఞానాన్ని పొందాలా, లేదా నేను మంచి పుణ్యకార్యాలు, నేను పేదవాళ్ళకి తిండి పెట్టాలా, స్కూల్ పెట్టాలా, రోగులకి సేవ చేయాలా, వాట్ ఎవర్ పీపుల్ ఆర్ డూయింగ్. వాళ్ళంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ కర్మ, జ్ఞాన, యోగ అని మనుషులు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ భక్తి, భగవంతుడు పిలిచిన వాళ్ళే భక్తిలోకి వస్తారు, అందరు రాలేరు. సులభం, దీనిలో ఫలితం అమితంగా ఉంటుంది. అంటే సులభం, ఫలితం అమితంగా ఉంటే అందరూ ఎగబడి రావాలా. కానీ ఆయన పిలవాలి కదా, ఆయన పిలవకపోతే సులభమైన ఫలితం అమితంగా ఉన్నా కూడా మీరు ఈ మందిరంలో అడుగు పెట్టలేరు. ఎందుకంటే ఆయన చేతులేదు. ఎవడు నా భక్తుడు కావాలా వాళ్ళని ఆయన పిలుచుకుంటాడు. అంటే ఇది జన్మ జన్మల నుంచి వస్తున్న సంస్కారాలతో ఒక వ్యక్తి భగవంతుడి భక్తి. మీ ఇంటికి ఎవరిని అతిథి వస్తారు, మీ ఇంటికి ఎవరిని అతిథి వస్తే మీరు ఆసనాలు వేసి హూ కేర్స్. ఆయన మీ ఇంటికి అతిథి వస్తే ఆయన కొబ్బరి నీళ్ళు కావాలా, ఆయనకి ఇడ్లీ కావాలా, అది చూస్తారా? నా ఆసనాలు చూడవా అంటే నాకెందుకు వచ్చా, నువ్వు ఆసనాలు వేస్తావు నాకేమి. అతిథి వచ్చినప్పుడు అతిథిని చూసుకోవాలి. ఆయనకి ఏం చేస్తే ఆయన సాటిస్ఫై అవుతాడు కదా. ఆ రకం భగవంతుడికి మీ జ్ఞానం ఆయనకేం కావాలా, మీ ధ్యానాలు ఆయనకేం కావాలా, మీకు ఆయన కావాల్సి నాకు చెప్పినట్టుగా నువ్వు చేస్తావా లేదా, నాకు చెప్పినట్టుగా చేస్తే ఐఎమ్ హ్యాపీ విత్ యూ. ఏదో చేసుకుంటా అంటే నేను నీతో కూర్చోవాలి, లేచిపోతాడు కదా. కాబట్టి మీరు చెప్పిన పాయింట్, ఈ కృష్ణ భక్తి అనేటువంటిది అది భగవద్గీతలోనే ఉంది శ్లోకం. ఎప్పుడైనా భగవద్గీత చదివే అలవాటు ఉందా? భగవద్గీత చదివిన పాపాన్ని పోయారా ఎప్పుడైనా? లేదు, తెరవలే ఇప్పుడు దాకా. మీకు 50 ఏళ్ళు వచ్చి హిందువుగా పుట్టి, అందుకే ఈ దేశం ముస్లిం దేశం కాబోతుంది. హిందువులంతా భగవద్గీతను సంకలో పెట్టుకుని తల కింద పెట్టుకుని పండుకుంటూ ఉంటే ముస్లింలు కత్తులు కట్రాలు తీసుకుని తయారవుతూ ఉంటారు. ఎందుకంటే హిందువులు గర్వపట్టలేదు, హిందువులు ఒకటిగా ఉండలేదు. వాళ్ళు పిల్లకాయలు పెంచుకుంటూ పోతున్నారు. నీకు ఒక పిల్లం, 2 పిల్లలు, వాడికి 4 పిల్లలు, 4 16 మంది పిల్లలు. డెమోక్రసీలో 2 16 అంటే ఎవడు గెలుస్తాడు? 16 నాడు గెలుస్తాడు ఓట్లు. అంటే ఇది పరిస్థితి. అంటే మీరు కొద్దిగా సీరియస్గా ఇట్లా కాదు, మీరు ఎంతవరకు నా పెళ్ళాము నా డబ్బులు, ఇప్పుడు దేశం వాళ్ళ చేతిలోకి పోతుంటే మీ పెళ్ళాన్ని కూడా పట్టుకుపోతాడు. చదవండి, ఔరంగజేబు ఏం చేశాడు, బాబర్ ఏం చేశాడు. నా పెళ్ళాన్ని నా డబ్బులు అనుకుంటూ ఉండండి. వాడు ముస్లిం ప్రధానమంత్రి అవుతాడు, వదిలిపెట్టిపోయని పెళ్ళాన్ని ఇక్కడ అంటాడు. ఏం చేస్తారు? ఎదురు తిరిగితే చావాలా, లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చావా ఏం సినిమా దిక్కా? చావా సినిమా విన్నారా? అంత బాక్స్ ఆఫీస్ అంతా హిట్ చేసుకుంటూ పోతుంది. పులిబిడ్డ అంట. మేము పోయొచ్చాం. మేము మామూలుగా సినిమాలకు పోము. ఇస్కాన్ వాళ్ళు సినిమా థియేటర్లకు పోరు, కానీ మేము చావా సినిమా ఎంజీ మాల్లో ఇంకా నడుస్తుందే ఎత్తేసాడు, తెలియదు. చావా అంటే మరాఠీలో పులిబిడ్డ. పులిబిడ్డ తెలియదు, 2 వాళ్ళు మన తెలుగు వాళ్ళకి పులిబిడ్డ అంటే అర్థం. పులిబిడ్డ దానిలో ఈ ముస్లింల మానసికత ఏంది, బైబిల్లో వాళ్ళు ఏం చదువుతున్నారు. మామూలుగా బైబిల్ బ్యాన్ చేయాలి, ఎందుకంటే అల్లాని ఒప్పుకొని వాళ్ళని చంపమంటున్నాడు, అదొకటి ఒప్పుకుంటారు. ఆ ఖురాన్లో ఏం రాస్తే వాడికి తెలియదు, మా జోలికి వచ్చి తాడు చేస్తాం. ఖురాన్లో ముస్లింలు కానీ వాళ్ళు చంపమంటే మీరు ఊరుకుంటారా ఏంటి? మీరు ఏమైనా గాజులు తొడుగు కూర్చున్నారా, చెవులు పూలు పెట్టి కూర్చున్నారా?
కదా. వాడి ఖురాన్లో నాన్సెన్స్ ఏం రాసిండొచ్చు. నో ఎంకరేజ్మెంట్, మా జోలికి రావడానికి లేదు అంతే కదా. అంటే చావా సినిమా తీసి ఆయన హిందువులు చదువుతారు, మీరేదో సెక్యులర్ అనుకుని ఇప్పుడు బాగానే ఉందనుకుని, కానీ వాళ్ళు ఏ ప్లాన్తో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ వెనకాల ఎన్ని దేశాలు ఉన్నాయి. హిందువులకు ఉండేది ఒకటే దేశం, ముస్లింలకి 57 దేశాలు ఉన్నాయంట, క్రిస్టియన్లకి 65 దేశాలు ఉన్నాయంట, మనకు ఉండేది ఒకటే. సో ఇక్కడి నుంచి ముస్లింలు తరివేయాలని చూస్తే ఎక్కడికి పోతారు మీరు? ఎక్కడికి పోలేదు. ముస్లిం అవడం కానీ చావడం కానీ మీకు రాసి పెట్టింది, అంతకంటే వేరే ఆప్షన్ లేదు. పారిపోవడానికి ఎక్కడికి పోతారు? అవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్. పాకిస్తాన్ పోతే ఏమవుతుంది, మీరు బంగ్లాదేశ్ పోతే ఏమవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ అంత ముస్లిం దేశాలు, ఎక్కడికి పారిపోతారు మీరు? చైనా వాళ్ళు మనకి శత్రువులు, మిమ్మల్ని ఎందుకు రాణిస్తారు? కాబట్టి మీరు హిందువులాగా బతకవలసిన అవసరం ఉంది, మీరు హిందువుని సంఘటితపరచాల్సిన అవసరం ఉంది. మీరు మతం మార్పిడి కోసం హిందుత్వం ప్రచారం చేయడం కాదు, మనుషుల్ని హృదయం మార్చడం కోసం మీరు భగవద్గీత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, ఇప్పుడు ప్రచారంలోకి వచ్చా. ఈయన ఒక ఇంజనీరు, ఈ అమ్మాయి ఒక క్యాపడా ఎంఎస్సి. ఇట్లా వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఎందుకు? మతం మార్పిడి కాదు, హృదయ మార్పిడి. నేను హరే కృష్ణ మంత్రాన్ని అంటూ ఉంటే, నేను భగవద్గీత చదువుతుంటే నాకు అందరికీ అన్ని కాలాలకి వర్తించేటువంటి జ్ఞానం కలుగుతుంది. నేను భగవద్గీత చదువుతుంటే అన్ని కాలాలకి, ఇది 5,000 సంవత్సరాల క్రితం విషయం కాదు. నౌ ఓన్లీ నాట్ నౌ, ఈ భూమి మీద ప్రజలు ఉన్నంత వరకు భగవద్గీత అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని కాలాలకి అందరికీ. వాడంటాడు నేను ముస్లిం బైబిల్ చదువుతాను, వాడంటాడు నేను ముస్లిం ఖురాన్ చదువుతాను, వాడంటాడు నేను క్రిస్టియన్ బైబిల్ చదువుతాను. హిందూ ఏమంటాడు, దీనిలో ఆత్మకి శరీరానికి తేడా తెలిపే జ్ఞానం ఉంది. కాబట్టి ఇది ఏదో ఒక దేశానికి, ఒక సముదాయానికి చెందింది కాదు, ఇది ఒక శాస్త్రం, నాలెడ్జ్ సిస్టమ్ భగవద్గీత అనేది. కాబట్టి ఎలాంటి కత్తులు పట్టుకోకుండా, డబ్బా చూపించకుండా మనం మాట్లాడుతూ ఉంటే, ఈయన వెళ్ళాడు ప్రపంచం అంతా, ఆయన వాళ్ళకేం డబ్బా చూపించలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఆల్రెడీ కావాల్సినవి ఉన్నాయి విదేశాల్లో. వాళ్ళని కత్తులు చూపించడం, నువ్వు భగవద్గీత ఒప్పుకోకపోతే నేను పొడి చేస్తాను. ముసలాయన, ఆయన పొడుస్తాడు, 80 ఏళ్ళు ఆయన. అంటే ఆయన వాళ్ళకి మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళకి అర్థమైంది, మన ఖురాన్లో లేనటువంటి, మన బైబిల్లో లేనటువంటి నిజమైనటువంటి ఆత్మజ్ఞానం, భగవంతుడి గురించి స్పష్టమైనటువంటి జ్ఞానం. మత మార్పిడి ఎందుకు చేయకూడదంటే, వాడు దేవుడు అంటాడు, మనో దేవుడు అంటాడు, మత మార్పిడి అవసరం ఏంది? ఏది బెటర్? వాడు ఒప్పుకుంటున్నాడు దేవుడు ఉన్నాడు, మనం కానీ మార్పిడి అవసరం లేదు. దీని వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాక్టీసెస్? మీ ఇస్లాంలో నేను ఒక ఆయన అడిగా, మీ ఇస్లాం మతం పుచ్చుకుంటే నేను ఏ విధంగా బాగుపడతానో చెప్పండి, ఐఎమ్ రెడీ. మీరు నన్ను అడగండి, భగవద్గీతను పుచ్చుకుంటే మీరు ఏ విధంగా బాగుపడతారు? మీరు ఇతరులను చంపడం ఆపు చేస్తారు, మీరు ఆవును చంపడం ఆపు చేస్తారు, మీరు సహనాన్ని కలిగి ఉంటారు. దేవుడిని ఒప్పుకునే వాళ్ళు ఎందుకు కొట్టుకు చావాలా? అంటే లెటర్స్ హ్యావ్ ఏ ప్లాట్ఫామ్, కొంచెం చర్చించి ఏది బాగుంటుంది మాట్లాడుకోవడం. మీరు నచ్చకపోతే మీ వెనకాల పడి మిమ్మల్ని చంపేది, మీ బతుకు మీది, మా బతుకు బాది, అంతే కదా. అంటే వెరీ ప్రాక్టికల్ రిలీజియన్ భగవద్గీత. టైం అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.